అందరికీ నమస్తే. ఇడ్మా 18వ తారీఖు ఎన్కౌంటర్ కావడం జరిగింది. ఇడ్మా ఎన్కౌంటర్ అయిన మరుక్షణమే బస్తర్ అడవుల్లో మైనింగ్ స్టార్ట్ అయింది. మనం గమనించినట్లయితే మన దేశంలో ఎక్కడ కూడా దొరకని ఒక విలువైన గ్రానైట్ కేవలం ఆ బస్తర్ అడవులలో దొరుకుతుంది. దాని పేరు టిన్ గ్రానైట్. ఆ టిన్ గ్రానైట్ చాలా విలువైనది. ఎన్నో ఉపయోగాలు కూడా దాంతోనే ఉన్నాయి. మీరు ఒకవేళ నక్సలిజంగా ఇన్ని రోజులు అక్కడ మైనింగ్లు తవ్వలేదంటే దానికి ముఖ్య కారణము ఎవరు కాదన్నా అవునన్నా దానికి నక్సల్ ఈజమే. అదేవిధంగా ఆ బస్తర్ అడవులలో మెయిన్గా ఈ ఇడ్మా ఆ సరౌండింగ్ మొత్తం చాలా బలంగా ఉంటుంది. అందుకోసమే ఇన్ని రోజులు మైనింగ్ అక్కడ ఎక్కడ కూడా మైనింగ్ జరగలేదు. కానీ హిడ్మా మరణించిన మరుక్షణమే అక్కడ మైనింగ్ జరిగింది. అక్కడ మైనింగ్ జరుగుతున్నా కూడా ఇక్కడ ఆదివాసీలు కూడా అడ్డుకోలేదు. ఎందుకని చెప్తే అక్కడ బలగాలు ఆ మైనింగ్ జరుగుతున్న ప్రాంతానికి మొత్తం బలగాలు రక్షణగా ఉన్నాయి. అదేవిధంగా అక్కడికి గనక వెళ్తే మమ్మల్ని కూడా ఎక్కడ నక్సలైట్లని ఎన్కౌంటర్ చేస్తారని వాళ్ళ భయం వాళ్ళకుంది. కానీ ఒక అమ్మాయి బయటకు వచ్చి ఇడ్మా చనిపోయిన మరుక్షణమే మా బస్తర్ అడవులలో ఏ విధంగా మైనింగ్ జరుగుతుంది చూడండి. ఒక పాపం చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఒక సైడ్ మొత్తం పచ్చదనము, ఆ మైనింగ్ జరుగుతున్న ప్రాంతం మొత్తం మైనింగ్ జరుగుతుందంటే పూర్తిగా చెట్లని అక్కడ ఉన్న పచ్చదనాన్ని మొత్తము భూస్థాపితం చేసి అక్కడ మైనింగ్ చేస్తుంటారు. ఈ విధంగా చూడండి, ఇడ్మా చనిపోయిన తర్వాత ఎంత మైనింగ్ కంపెనీలకు ఎంత లాభదాయకంగా ఉందో. ఇడ్మా చనిపోయిన తర్వాతనే ఆ మైనింగ్ ఒప్పందాలు జరిగినాయి. అదేవిధంగా 1,00,000 కోట్ల ఒప్పందం జరిగిందని కూడా వార్తలు వస్తున్నాయి. ఇడ్మా గనక బ్రతికుంటే ఈ మైనింగ్ ఎక్కడ కూడా జరిగేది కాదు. ఈ మైనింగ్ వెనక ప్రతి ఒక్క రాజకీయ పార్టీ హస్తం ఉంది. రాజకీయ పార్టీలు ఇప్పుడు చూడండి, అంత మైనింగ్ జరుగుతుంది. సరే, కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంది. ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ అన్నా మాట్లాడాలి కదా. ఎక్కడ కూడా కాంగ్రెస్ నోరు కూడా మెదపట్లేదు. ఎందుకని చెప్తే వీళ్ళ రాజకీయ నాయకుల హస్తాలు పక్కా ఉంటాయి. ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా ఈ మైనింగ్ వెనుక ఉంది. 1,00,000 కోట్ల డీల్ జరిగిందంట. ఇడ్మా ఎన్కౌంటర్ అయిన రోజు 1,00,000 కోట్ల డీలు. ఇంకా భవిష్యత్తులో ఎంత జరుగుతుందో తెలియదు. ఇది మాత్రం బయటకు వచ్చింది. టిన్ అనేది మామూలు విలువైనది కాదు. అది మన దేశంలో ఎక్కడ కూడా దొరకదు. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం ఏ విధంగా ఫేమస్, ఆ విధమైన ఫేమస్ చాలా అధిక ధరకు పలికే టిన్ అనే గ్రానైట్ కేవలం ఆ బస్తర్ అడవులలోనే ఉంటుంది. అదేవిధంగా చాలా ఇతర వస్తువులు కూడా మైనింగ్ జరిపేలాగా కూడా కృషి చేస్తున్నారు. అదేవిధంగా చూడండి, మీరు ఇప్పుడు అక్కడ రోడ్లు కూడా చాలా మంచి రోడ్లు కూడా వేస్తున్నారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళే వాహనాలు వెళ్ళాలి, అక్కడ జరిగిన మైనింగ్ ని బయటికి తీసుకురావాలి, ఇక్కడి నుంచి యంత్రాలు కూడా బయటికి పోవాలి. కాబట్టి రోడ్లు కూడా బాగేస్తున్నారు. ప్రకృతిని మాత్రం మనం మర్చిపోవాలి. మైనింగ్ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. దానికోసమే ఇంకా నక్సలిజాన్ని మొత్తం అంతం చేసినని కూడా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇడ్మా మరణించిన తర్వాత ఇంకా పెద్ద దిక్కు నక్సలిజానికి పెద్ద దిక్కుగా ఎవరు లేరు. బయట అర్బన్ నక్సలైట్స్ ఆ విధంగా కూడా మాట్లాడుతున్నారు. కానీ అక్కడ మైనింగ్ జరుగుతున్న ప్రాంతంలో ఆ మైనింగ్ ని అడ్డుకునేంత శక్తివంతుడు ప్రస్తుతం అయితే ఎవరు లేరు. ఇంకా ఆదివాసీలు ఆ మైనింగ్ ని చూస్తూనే ఉండాలి.